कर्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. కార్తీక మహాత్మ్యంలో 15వ రోజు వినాల్సినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కార్తీక మాస మహాత్మ్యం 15వ అధ్యాయం 15వ రోజు కథ. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమత్సుందరమీశానం శ్రీమత్సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతూ ఉన్నాడండి. కార్తికే విష్ణవేగ్రేతు యః కుర్యాన్నర్తనన్నరః పాపాని వినిహంత్యాశు స విష్ణోరాలయే వసేత్. కార్తీక మాసంలో మహావిష్ణువు యొక్క సన్నిధిలో నాట్యం వచ్చినటువంటి వాళ్ళు, అంటే నాట్యవేత్తలు, నాట్య విద్వాంసులు విష్ణువు యొక్క సన్నిధిలో నాట్య సేవ చేసుకుంటే కనుక వాళ్లకు కూడా విశేషమైనటువంటి పుణ్యం ఉంటుంది. మరణానంతరం వాళ్ళు వైకుంఠానికి వెళతారు. దీపమాలార్పణం విష్ణోః ద్వాదశ్యాం కార్తీకస్య చ యః కుర్యాత్ సోపి వైకుంఠం ప్రాప్య తత్ర ప్రమోదతే. కార్తీక శుద్ధ ద్వాదశి, బహుళ ద్వాదశి, ఈ 2 ద్వాదశుల్లో కూడా విష్ణువాలయంలో దీపారాధన చేయడం చాలా విశేషం, చేయాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. కార్తిక్యాంచ సితే పక్షే సాయాహ్నే కేశవార్చనం యః కరిష్యతి రాజేంద్ర సహి స్వర్గాధిపో భవేత్. కార్తీక మాసంలో శుక్లపక్షంలో సాయంకాలం నారాయణ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు స్వర్గానికి వెళతారు, స్వర్గ అధికారులు అవుతారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. పౌర్ణమి రేపు ఒక్కరోజు అవకాశం ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు తప్పక చేయండి. యః కుర్యాన్ నిత్యయాత్రాంచ కార్తికే విష్ణు మందిరే పదే పదేష్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయః. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణు క్షేత్రాలకు ప్రయాణం చేస్తారో వాళ్ళు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా, ఒక్కొక్క అడుగుకి కూడా వాళ్ళకి అశ్వమేధ ఫలం వస్తుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారండి. విష్ణోరాయతనం ప్రాప్య విష్ణు యశ్చావలోకయేత్ స వైకుంఠపురం గత్వా విష్ణు సాలోక్యమేష్యతి. అద్భుతంగా ఆ విధంగా విష్ణు క్షేత్రానికి వెళ్ళి విష్ణు దర్శనం ఎవరైతే చేస్తారో వాళ్లకు వైకుంఠ ప్రాప్తి మరణానంతరము. యః కుర్యాద్ దీపలక్షంతు యథా విత్తానుసారతః సర్వపాప వినిర్ముక్తః విమానమధిరుహ్య చ. కార్తీక మాసంలో ఉండి మనందరికీ కూడా 360 ఒత్తులు తెలుసు. తాజాగా మనం 720 ఒత్తుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కానీ 1,00,000 దీపోత్సవం కూడా చేస్తారు. కార్తీక మాసంలో ఎవరైతే 1,00,000 దీపోత్సవం చేస్తారో వాళ్లకు విశేషమైనటువంటి విష్ణు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అన్ని పాపాల నుండి కూడా విముక్తులై విమానంలో వైకుంఠానికి వెళతారు. సంస్తూయమాన స్త్రిదశైః విష్ణులోకం సగచ్చతి అంటే దేవతలందరూ స్తుతిస్తూ ఉండగా దేవతలు సగౌరవంగా తీసుకెళ్తారట విష్ణులోకానికి. దీపార్పణే హ్యశక్తశ్చేత్ మాసమేకం నిరంతరం దినత్రయేషు వా కార్యం కార్తికే రాజసత్తమా. దీపారాధన చేయడానికి అశక్తులైతే చాలామంది వద్ద ప్రమిద, నూనె, ఒత్తులు కూడా ఉండవు. అలాంటి వాళ్ళు కనీసం ఇతరులు చేసినటువంటి దీపాన్ని వాళ్ళు ప్రకాశింపజేసినా కూడా చాలు, ప్రజ్వలింపచేసినా కూడా చాలు. ఇతరులు ఎవరైనా దీపారాధన చేశారనుకోండి కార్తీక మాసంలో, వాళ్ళు పెట్టినటువంటి దీపం గాలికి ఆరిపోకుండా, అలాగే ఒత్తు లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ పైకి లాగడం ఇత్యాది మార్గాల ద్వారా ఇతరులు పెట్టినటువంటి దీపాన్ని సంరక్షించడం, జ్వలింపజేయడం చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలం వస్తుంది, అద్భుతంగా దైవానుగ్రహం కలుగుతుంది అని చెబుతూ దానికి సంబంధించినటువంటి ఒక పురాణ కథ ఒకటి చెబుతూ ఉన్నారు. ఒక ఇతిహాసాన్ని చెబుతూ ఉన్నారండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అత్రేతిహాసం వక్ష్యామి పుణ్యదంకల్మషాపహం పురా సరస్వతీ తీరే రమ్యద్రుమలతాయుతే విష్ణోర్జీర్ణాలయం తత్ర ఆసీదాకల్పకావధి ఆజగామయతి కశ్చిత్ స్నానార్థం కార్తికే శుభే. పూర్వకాలంలో అటండి సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైపోయినటువంటి విష్ణు ఆలయం ఉండేదిట. సరస్వతీ నదీ తీరంలో దృష్టిలో పెట్టుకోండి. అక్కడికి ఒక యతీశ్వరుడు ఒక ఆయన కార్తీక మాసంలో వచ్చాడండి. వచ్చి ఆ ఆలయాన్ని చూసి బాధపడ్డాడు ఆయన. అయ్యో ఇది శిథిలమైపోయిందే,
ఇక్కడ మనం ఏదైనా సేవ చేసుకుందాము అని చెప్పేసి సరస్వతీ నదిలో చక్కగా స్నానం చేసి వచ్చాడు. స్నానం చేసి వచ్చి ఆలయం అంతా కూడా చీపురుతో శుభ్రంగా తుడిచాడండి. నీళ్లతో చక్కగా కళ్ళాపి చల్లి ముగ్గులు కూడా వేశాడు. మొత్తం ఆలయం అంతా కూడా శుభ్రం చేసేశాడు. చేసి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి కొన్ని ప్రమిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకున్నాడు. తెచ్చుకుని 12 దీపాలు ఈ యొక్క విష్ణు ఆలయంలో ఆయన వెలిగించాడండి. వెలిగించేసి మహావిష్ణువుని పూజించి ఆయన తపస్సులో కూర్చున్నాడు, ధ్యానంలో కూర్చున్నాడు. అలా ధ్యానం చేసుకుంటూ ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక ఎలుక వచ్చిందండి. అది ఆ ఆలయంలోనే ఎక్కడో ఒక చోట నివసిస్తూ ఉండేది. ఆ ఎలుక బయటకు వచ్చింది. వచ్చి ఒక ఆరిపోయినటువంటి దీపాన్ని చూసింది. ఆరిపోయినటువంటి దీపం, అప్పుడే ఆరిపోయినటువంటి దీపం నుండి ఒక రకమైన పొగ వస్తుంది. ఆ పొగ దానికి ఏదో ఆహార పదార్థం లాగా అనిపించింది. అక్కడికి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళి పొగ వచ్చినటువంటి దీపం వద్దకు వెళ్ళి ఆరిపోయినటువంటి దీపం నుండి ఒత్తిని తీసింది. తిందాము అని, అదేదో పదార్థం అనుకుంది, తినే పదార్థం అనుకుంది. ఆ తీసేటటువంటి వేగంలో అదేమో పక్క దీపంలో పడింది. పక్క దీపం అప్పటికి వెలుగుతూ ఉన్నది. వెలుగుతూ ఉన్నటువంటి ఆ దీపం మీద పడి ఆ ఒత్తు వెలిగింది. దాన్ని మళ్ళీ ఈ ఎలుక తీయబోతే అది వచ్చి మళ్ళీ ఈ ప్రమిదలో పడింది. ఆ విధంగా ఆరిపోయిన దీపాన్ని మళ్ళీ వెలిగించినటువంటి పుణ్యం ఆ ఎలుక సాధించిందండి ఆ రోజున. ఎప్పుడైతే పొరపాటునైనా సరే ఇతరులు వెలిగించినటువంటి దీపాన్ని మళ్ళీ ప్రజ్వలింపచేసిందో, అంటే ఆరిపోగా మళ్ళీ వెలిగించిందో, అప్పుడు మహత్తరమైనటువంటి పుణ్యం ఆ ఎలుకకు వచ్చేసింది. ఆ దీపారాధనకు ముందు ఎలుక ఏం చేసిందంటే ఆహారం కోసం అని చెప్పి ఆలయం అంతా కూడా వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసింది. అంటే విష్ణువాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది, ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించింది. ఈ పుణ్యం చేత ఎలుక శరీరాన్ని వదిలి ఒక దివ్య పురుషుడి శరీరాన్ని సాధించిందండి. ఎలుక మాయమైపోయింది. ఆ స్థానంలో ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ప్రత్యక్షమైన తరువాత ఆ యొక్క యతీశ్వరుడు కళ్ళు తెరిచాడండి. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క దివ్య పురుషుడిని చూసి, ఎవరు నువ్వు, ఏమిటి నీ కథ అని చెప్పేసి అడిగాడండి. అడిగినప్పుడు, నేను ఎలుక రూపంలో ఈ ఆలయంలో ఉంటూ ఉండేవాడిని. ఈ విధంగా మీరు వెలిగించినటువంటి దీపం ఆరిపోయినప్పుడు నేను ఆహారం కోసం అని చెప్పేసి వచ్చి ఆహార పదార్థం అనుకుని ఏదో చేయబోయి ఏదో చేయగా ఆరిపోయినటువంటి దీపం వెలిగించినట్టయింది. వెంటనే నేను ఈ విధంగా ఎలుక రూపాన్ని వదిలి దివ్య పురుషుడు రూపాన్ని సంతరించుకున్నాను. ఇంకా నాకేమీ తెలియదు. నా యొక్క పూర్వజన్మ కథ ఏమిటో తెలియదు. నేను ఎందుకు ఎలుకగా పుట్టానో తెలియదు. ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నానో తెలియదు. దయచేసి మీరే నాకు మార్గదర్శనం చేయండి. నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తూ ఉన్నాను. మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించండి. నేను మిమ్మల్ని స్వామిగా స్వీకరిస్తున్నాను. మీరు నన్ను దాసుడిగా స్వీకరించండి అని చెప్పేసి పదే పదే ప్రాధేయపడగా, సరే కూర్చోమని చెప్పి యతీశ్వరుడు దివ్య దృష్టితో చూశాడండి. చూస్తే ఈ యొక్క వ్యక్తి పూర్వజన్మ అంతా కూడా తెలిసింది. పూర్వజన్మలో బాహ్లీక దేశంలో బాహ్లీకుడు అనే పేరు కలిగినటువంటి విప్రుడు, బ్రాహ్మణుడు ఒక ఆయన. ఈయన బ్రాహ్మణుడు అయ్యుండి కూడా ఉపనయనం చేసుకున్నప్పటికీ స్నాన సంధ్యావందనాదులు లేవు, పుణ్యం లేదు, వేదాధ్యయనం లేదు, పుణ్యకర్మలు లేవు, ఏ విధమైనటువంటి సాత్విక జీవనం లేదు, ధార్మిక జీవనం లేదు. ఎలా పెడితే అలా జీవిస్తూ ఉండేవాడండి. అందువల్ల బ్రాహ్మణ జన్మను దుర్వినియోగం చేసుకుని చేయవలసినటువంటి పనులేవి చేయకుండా ఇష్టానుసారము కూడా యథేచ్ఛగా విహరిస్తూ చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేసినందువల్ల ఈ విధంగా నీకు ఎలుక జన్మ వచ్చింది. వెంటనే నీకేమీ ఎలుక జన్మ వచ్చి లేదు. ఆ తరువాత నువ్వు నరకంలో చాలా సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించావు. ఆ తరువాతనే నువ్వు ఎలుకగా పుట్టావు అని చెప్పేసి ఆ యొక్క యతీశ్వరుడు చెప్పడం జరిగిందండి. నువ్వు చేసినటువంటి అన్ని పాపాలకు కూడా నువ్వు నరకంలో శిక్షలు అనుభవించావు. ఎలుక జన్మలో ఇంతకాలం కూడా శిక్షలు అనుభవించావు. ఇప్పుడు నీకు నువ్వు చేసినటువంటి పుణ్యాన్ని అనుభవించేటటువంటి సందర్భం వచ్చింది కాబట్టి దానికి ఈ యొక్క దీపారాధన హేతువైంది, ఇది మార్గమైంది, ఇది కారణమైంది అని చెప్పేసి మొత్తం అతని పూర్వవృత్తాంతం అంతా కూడా తెలియజేశాడండి. తెలియజేసిన తర్వాత అతను కూడా చాలా సంతోషించాడు. ఇంకా ఆ యొక్క జన్మ అంతా కూడా జీవితాంతము కూడా ఆ యతీశ్వరుడికి శిష్యుడుగా కార్తీక మాసంలో వ్రతాలు చేసుకుంటూ మంచి జీవనం జీవిస్తూ మరణ అనంతరం అద్భుతమైనటువంటి లోకాలకు ఆ యొక్క దివ్య పురుషుడి రూపంలో ఉన్నటువంటి ఎలుక వెళ్ళిపోయిందండి. ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక
ఎవరైనా వెలిగించినటువంటి దీపం కాంతి తగ్గిపోయి కానీ ఆరిపోవడానికి సిద్ధంగా కానీ ఉన్నదో లేదా ఆరిపోయిందో అలాంటి వాటిని రక్షించినా కూడా, లేదా ఎవరైనా పెట్టినటువంటి దీపాలకు గాలి తగలకుండా అంటే పూర్తి గాలి వచ్చి ఆరిపోకుండా ఆ దీపాలను సంరక్షించడానికి ఏదైనా ఏర్పాటు చేసినా కూడా ఎంత మహత్తరమైనటువంటి పుణ్యం వస్తుందో మనకు అర్థమైందండి. అయితే ఇవేవి కూడా కట్టుకథలో కల్పిత గాథలో కావండి. ఈ విధంగా కార్తీక మాసంలో స్నానం చేసిన, పుణ్యస్నానం చేసిన, ఉపవాసం చేసిన, కార్తీక సోమవారం వ్రతం చేసిన, పౌర్ణమి నాడు 720 దీపాలు వెలిగించిన, అదేవిధంగా ఇతరులు పెట్టినటువంటి దీపాన్ని ప్రజ్వలింపజేసిన, ఆరిపోయిన దీపాలను మళ్ళీ వెలిగించినా కూడా ఎంత పుణ్యం వస్తుంది అని చెప్పేసి మనకు చెప్పే ప్రయత్నం. ఇంకా చాలామంది ఈ పుణ్యకర్మలు, ఈ దానాలు, ధర్మాలు, దీపారాధనలు, స్నానాలు, ఉపవాసాలు చేసి తరించుంటారు. కానీ మనకు కొన్ని కథలే మనకు అందించారండి. కొన్ని లక్షల మంది తరించి ఉంటారు. మనలో కూడా నాకు తెలిసి ఈ విధంగా కార్తీక వ్రతాలు ఆచరించి ఎన్నో పాపాలను పోగొట్టుకుని ఎంతో పుణ్యాన్ని సంపాదిస్తూ మంచి మంచి ఇహలోకంలో కూడా మంచి జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళను కూడా మనం చూసి ఉంటాం. కాకపోతే ఈ యొక్క కార్తీక మహాత్మ్యంలో ఇంతవరకే మనకు కథలు కనిపిస్తూ ఉంటాయి. కావున మీరు దీపం పెట్టలేకపోయినప్పటికీ కూడా ఇతరులు పెట్టినటువంటి దీపం ఏదైనా ప్రమాదంలో ఉంటే వెంటనే కాపాడండి, దీపాన్ని రక్షించండి. మీరు దీపాలు పెట్టే వాళ్ళైనా సరే, మీరు వీధిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు కావచ్చు, ఆలయంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఒక దీపం కనుక కొండెక్కిపోతూ ఉన్నది అని అంటే కనుక వెంటనే దాన్ని మళ్ళీ మీరు ప్రకాశింపజేసే ప్రయత్నం చేయండి. అందులో చమురు ఉండి ఆరిపోయి ఉంటే గాలికి వెంటనే మళ్ళీ మీరు ఏదో విధంగా ఆ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. తథాపి రాత్రౌ కార్తిక్యాం పరదీప ప్రబోధనం కృతం తేనైవ పుణ్యేన దివ్య రూపో బభూవః ఇతః పరం భక్తియుక్తో వైకుంఠే వససే ధ్రువం. ఆ విధంగా కార్తీక మాసంలో రాత్రి సమయంలో ఇతరులు వెలిగించినటువంటి దీపాన్ని మళ్ళీ ప్రజ్వలింపజేసి, ఆరిపోగా ప్రజ్వలింపచేసి విశేషమైనటువంటి పుణ్యాన్ని మూట కట్టుకున్నటువంటి ఒక ఎలుక కథ 15వ రోజు వినవలసినటువంటి విశేషమైనటువంటి కథ అండి ఇది. తప్పక వినండి, తప్పక కార్తీక దీపారాధనలు చేయండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి తప్పక ప్రతిరోజు దీపారాధన చేయని వాళ్ళు కూడా ఈరోజు తప్పక దీపారాధన చేయండి, దీపాల ఆరాధన చేయండి. ఒక దీపమే కాదు, ఎన్ని దీపాల అవకాశం ఉంటే అన్ని దీపాలు పెట్టండి. ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మాస మాహాత్మ్యే 15వ అధ్యాయః. స్వస్తి.